జగన్ లాంటి వాడు ఈ ప్రపంచంలో ఎవడైనా ఉంటాడా అంటే లేనే లేడని చెప్పొచ్చు. తల్లిని కోర్టుకు లాగాడు, చెల్లి ఆస్తిలో హక్కు అడిగిందని ఇంట్లోంచే తరిమేశాడు. చంద్రబాబు మనిషి అని కూడా అన్నాడు. బాబాయిని హత్య చేసిన నిందితుల్ని కాపాడటానికి వివేక రెండో పెళ్లిని కూడా బయట పెట్టాడు. వివేక కూతురైన మరో చెల్లిని రోడ్డుకి ఇచ్చాడు. మా నాన్నను చంపిన హంతకుల్ని శిక్షించమని వేడుకున్నా అస్సలు కనికరించలేదు. ఆవిడ కోర్టుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోలేదు. గాలి జనార్దన్ రెడ్డితో కలిసి దోచుకున్న తర్వాత గాలి ఎవడో తనకు తెలియదన్నాడు. తన అవినీతిలో తనతో పాటు జైలుకెళ్ళొచ్చిన A2 విజయసాయి రెడ్డిని కూడా చంద్రబాబు మనిషి అంటున్నాడు. చంద్రబాబుకి అమ్ముడుపోయాడు అంటున్నాడు. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకోవటం, వాడుకున్నంతకాలం వాడుకుని వదిలేయటం అనేది జగన్కి వెన్నతో పెట్టిన విద్య. ఇలాంటి మనిషిని ఏమనాలో తెలియటం లేదు. ఇంకా అధికారం ఇవ్వండి అంటూ ఇస్తే ఎవరిని వదలను సినిమా చూపిస్తున్నాడంటే అసలు ఏమనాలి? రాజకీయాల్లో ఉండటానికి కనీస అర్హత లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి అని నిరభ్యంతరంగా చెప్పచ్చు.